నిన్న వైజాగ్ వేదికగా గూగుల్ శంకుస్థాపన వేదికగా నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే కలకలం రేపుతున్నాయి. మన విజన్ గూగుల్ అయితే గనక జగన్మోహన్ రెడ్డి విజన్ గొడ్డలి అంటూ అసలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? వైసీపీ నాయకులు ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ అయితే మాట్లాడుతూ ఆయన అంటుంది ఏంటంటే గనక గొడ్డలు ఎవరు తెచ్చారో అందరికీ తెలుసు, అలాగే చూస్తే కనుక గూగుల్ ఎవరు తెచ్చారో అందరికీ తెలుసు, గూగుల్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు వీటన్నిటిని? మరి ఇది వాళ్ళు ఒక భ్రమలో జీవిస్తా ఉన్నారండి. వాళ్ళు చేయలేని పనులు ఎదుటోళ్ళు చేస్తుంటే వెనకాల మా పెద్దలు చెప్పారు, మా తాతలు నెయ్యి తాగారు మేము మూతులు నాకేమనేదో సామెత ఉంది. అట్లాగే ఇప్పుడు మా లోకేష్ బాబు గారు, మా యువ నాయకుడు గూగుల్ని ఎంత కష్టపడి ఆ సంస్థ ప్రతినిధులతో ఎన్ని చర్చలు జరిపి లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టును తీసుకొస్తే ఈయన తీసుకొచ్చారని ప్రచారం చేశారు. ఏ రోజైనా గుడివాడ అమర్నాథ్ గారు మీరు దావోస్ వెళ్ళారు, ప్రపంచ ఎకనామిక్ ఫోరం అని చెప్పి పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళారు. ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్ని లక్షల పెట్టుబడులు కొని ఒక 10 కోట్ల పెట్టుబడి మీరు తీసుకొచ్చారా? సాక్ష్యం చూపిండి. గూగుల్ దాకా పోయారు. గూగుల్ వాళ్ళు కొన్ని అఫిలియేటెడ్ సంస్థలు ఉంటాయి, వాటిలో ఒక్క సంస్థనైనా మీరు తేగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ అంటే ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా, గూగుల్ అంటే ఏంటో తెలుసా? గూగుల్ కార్యక్రమాలు ఏంటి? అసలు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దానికి ప్రతినిధి CEO ఎవరు చెప్పండి? మీకు తెలుసా? మన ఆంధ్రుడు CEO. అతను తెలుసా నీకు? నీకు ఎప్పుడన్నా వచ్చి నిన్ను కలిశాడా? లేదు. ఎందుకు నువ్వు గొప్పలు చెప్పుకుంటా ఉంటావు? నీకు నీ బరువు ప్రతిష్ట అంతా పోయింది, నీ ప్రభుత్వం కూడా రాదు. నువ్వు గొప్పలు చెప్పడం మానేసాయి. గూగుల్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు శ్రమించి దాన్ని తీసుకురావడానికి చాలా కష్టాలు పడ్డారు. ఆయనకున్న అనుభవం లేకపోతే ఆయన అమెరికాలో చదువుకున్న పరిజ్ఞానంతో గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి దాన్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుద్ది. అట్లాగే ఇక్కడున్న ఏదైతే ప్రపంచంలో మీకు తెలుసు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ప్రపంచంలో ఉన్న వాటిలో మన 10% ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడే గూగుల్ని ఇక్కడే సాగిస్తే మన విద్యార్థులు కూడా, మన ప్రజలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళు ఉన్నత స్థితికి వస్తారనే ఆలోచనతోనే ఆయన గూగుల్ సంస్థని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకా గొడ్డలి అంటారా? అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసు. నీ సొంత చెల్లెలే బాబాయిని చంపించాడు, మా నాన్న చంపించాడు, మా అన్న చంపించాడు అని చెప్పి గొడ్డలి సంస్కృతి అనేది నీతోనే మొదలైంది. నువ్వు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే మీ సొంత బాబాయిని గొడ్డలి వేటితో చంపించావు. ఇవాళ కూడా ఆ కేసులో ఉన్న వాళ్ళని కూడా చాలా మంది నువ్వు హత్య చేయించావు. ఆ కేసు నీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి కూడా నిన్ను బెదిరించాడు. ఆయన అరెస్ట్ అయితే నీ బండారం బయట పెడతామని అవినాష్ రెడ్డి గారు చెప్పాడు. కాబట్టి ఆ రోజు నీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏది అతను అరెస్ట్ చేయడానికి వస్తే నీ అధికారంలో ఉన్నా కూడా నువ్వు అరెస్ట్ చేయనీయకుండా కాపాడావు. ఎందుకంటే అతను అరెస్ట్ చేస్తే నీ గుట్టంతా సాక్ష్యాలతో సహా చెబుతాడు, పలానా టైంలో జగన్మోహన్ రెడ్డి చంపాడు, బాబాయిని చంపమని అని చెప్పి సాక్ష్యం చెబుతాడని చెప్పి నువ్వు భయపడి నువ్వు అతను అరెస్ట్ చేయకుండా అడ్డుపడ్డావు. గొడ్డలి సంస్కృతి అనేది మీది, అది మీ పార్టీది, వైఎస్ఆర్ పార్టీది ఫ్యాక్షన్ రాజకీయం. గొడ్డలి సంస్కృతి గంజాయి సంస్కృతి. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ దాని యొక్క విధానాలు ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు ఆకర్షించడం. కాబట్టి నువ్వు గొడ్డల సంస్కృతితోనే నువ్వు సమసిపోయావు. ఇంకా నువ్వు మళ్ళీ రావు, నీకు అవకాశం లేదని చెప్పి చెబుతా ఉన్నాను. మీరేమో ఆ మాట అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకి డీజిలే అందించలేని చంద్రబాబు నాయుడు గూగుల్ తెచ్చాడా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇది 150 కోట్ల రూపాయల స్కాము, దీని వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లేదండి. వైసీపీ టీవీలో వస్తున్న వార్తలు ఎంతవరకు చూడాలంటారు? నిజమేగా 150 కోట్ల రూపాయల స్కామ్ కోసమే ఈ 3 రోజులు ప్రజలను ఇబ్బంది పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? డీజిల్ టాలెంట్ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తెచ్చారంటారా? ఏమండి, స్కామ్లు ఇందాక మీరు అన్నారు గూగుల్ తెచ్చామని. ఇప్పుడు ఈయన చాలా సూట్ కేస్ కంపెనీలు పెట్టించి ఇక్కడ దోచుకున్నదంతా దాచుకోవటానికి ఆ సూట్ కేసుల కంపెనీ మన దేశాన్ని దాటిచ్చాడు. అదే పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగా కనపడుద్ది అని చెప్పి ఇప్పుడు నువ్వు స్కాములు చేసి నువ్వు అధికారంలో ఉండి నువ్వు కప్పం కట్టావో, నువ్వు దోచుకున్నావో, నువ్వు 1,00,000 కోట్లు దోచుకున్నావు అని ఏ ప్రజలని ఆంధ్రప్రదేశ్లో చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ₹1 దోచుకున్నాడని ఎక్కడన్నా చూపించండి, లేకపోతే ఏదైనా సామాన్య ప్రజల్ని చెప్పమనండి. 150
కోట్లు స్కామ్ అంటున్నావు. అసలు ఏ లెక్క? 1,00,000 కోట్లు, 1,80,000 కోట్లు ప్రాజెక్టు, గూగుల్ ప్రాజెక్టు, రేపు రాబోయే గూగుల్ ఏ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి, దాంట్లో 150 కోట్లు స్కామ్ ఏంటి? వాళ్ళు ఏమన్నా కమిషన్ ఇస్తారా? అంటే కాదు, డీజిల్ అందించకుండా దాన్ని అంటే డీలర్స్ దగ్గర నుంచి డీజిల్ కొనేటట్టు చేసి బల్క్ లో కొనే వాళ్ళకి లాభం చేకూరుస్తా 150 కోట్లు స్కామ్ చేయాలని చూశాడు చంద్రబాబు నాయుడు అనే మాట వైసీపీ నాయకులు చెబుతున్న మాట, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తలు. మరి దానికి ఏం చెబుతారు? అసలు డీజిల్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నుంచి రవాణా అవుతా ఉంటుంది డీలర్స్కి. అక్కడ ఎట్లా ఇస్తారు వాళ్ళు? మీరు గమనించే ఉంటారు, గత 3 రోజుల నుంచి ఒక్కొక్క పెట్రోల్ బంక్ వద్ద ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఒక సిఐ ఉండి వాళ్ళు దగ్గరుండి డీజిల్ కొట్టారు. బంకులో ఎంత వచ్చింది స్టాకు మొత్తం చివరి లీటర్ దాకా కొట్టించారు. అదే స్కాము, అదే ఆయన దోచుకుంటే డీలర్స్కి వదిలేసేవాళ్ళు. వాళ్ళు సగం అమ్మేవాళ్ళు, సగం బ్లాక్ అమ్మేవాళ్ళు. అది జరిగేదో జరగందో అది ప్రజలకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఏ రోజు స్కాములు లేవు. ఆయన 48 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు ఒక్క స్కాములో నిరూపించండి. నీ మీద నువ్వు వచ్చావు రాజకీయ జీవితంలోకి వచ్చి, ఇప్పుడు గట్టిగా 15 ఏళ్ళు కూడా కాలేదు. నీ మీద నువ్వు చేసిన 5-6 ఏళ్లలోనే నీ మీద 1,00,000 కోట్లు స్కామ్ అని వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఈ స్కామ్ అనేది, మరక అనేది లేదు. ఆయన చెయ్యడు, చేయబోడు, చేసేవాడిని అడ్డుకుంటాడు ఖచ్చితంగా. ఎవరిని చేయనీడు, కానీ చేసేవాళ్ళని చేయనీడు. కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా, నువ్వు జైల్లో పెట్టావు కావాలని చెప్పి ఆయన 52 రోజులు జైల్లో పెట్టినా కూడా, అది వాళ్ళ ఆయన సచ్చీరుడు, ఎటువంటి స్కామ్ చేయలేదని చెప్పి బయటకు వచ్చాడు. నీ జీవితాంతం కూడా నువ్వు కష్టపడినా కూడా ఆయన స్కామ్ చేశాడని నువ్వు రుజువు చేయలేవు. అది జరగదు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన గుంటూరులో కొత్త దీక్షలు జరుగుతున్నాయి. గుంటూరు వేదికగా ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు క్రియేట్ చేసే విధంగా 12 గంటల నిరాహార దీక్ష జరిగింది. అది గుంటూరు వేదికగా. ఏంటంటారు అసలు ఈ దీక్షలకు కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆ రోజు ఉదయం పూటే నాకు 6:30కి 7ంటికి ఫోన్లు చేశారు మా స్నేహితులు కానివ్వండి, పార్టీ వాళ్ళు కాదండి. అన్న ఏంటి అంబటి రాంబాబు గారు 12 గంటల దీక్ష చేశారు. ఆ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి పదవులా ఎట్లా ఇస్తారనే దాని మీద దీక్ష చేస్తున్నాడు ఏంటన్నా అని చెప్పి నవ్వుతా వాళ్ళు గేలి చేసినట్టు మాట్లాడారు. నేను చెప్పా, అరగంట రాంబాబురా ఆయన 12 గంటలు దీక్ష చేయలేడు. ఇప్పుడు మొదలుపెట్టాడు, 6ంటికి మొదలుపెట్టాడు, 7ంటికి టిఫిన్ చేస్తాడు, మళ్ళీ ఎవరో వస్తాడు, అరగంటకు ఒకసారి దీక్ష చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, దాడి చేసిన వాళ్ళకి పదవులా అంటాడు. ఆయన ఇంటి మీద ఎవరు దాడి చేశారు? ఎవరికి పదవులు వచ్చినాయి? మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా స్థానిక ఎమ్మెల్యే మాధవి గారి ఆధ్వర్యంలో నిరసన చేయడానికి వెళ్ళాం. నిరసన చేయడానికి వెళ్తే ఆ రోజు వాళ్ళ కొంతమంది వాళ్ళు రెచ్చగొట్టి పార్టీ కార్యకర్తలు ఉద్రేకం చెంది రాళ్ళు వేసారు తప్పితే దాడి చేయలేదు. దాడి చేస్తే నీ ఇల్లు ఉండేది, తగలబడిపోయేది, నువ్వు ఉండేవాడివా? ఆ రోజు వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ విధులు చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా నిర్వర్తించారు. ఎవరిని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఆఫీసులో కానీ పోకుండా అడ్డుకట్టేశారు. అట్లాంటి వాళ్ళకి మేము పదవులు రాలేదు. పదవులు వచ్చింది కూడా మా ఎమ్మెల్యే గారికి ఏంటంటే, ఒక బీసీ మహిళ, రజక మహిళ, పార్టీలో చేరిన అనతి కాలంలోనే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు కానీ, పార్టీ చేసిన పనులు కానీ గుర్తించి పాలిట్ బ్యూరో ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఇంతకుముందు పదవుల్లోనే ఉన్నారు. వాళ్ళు ఆ పదవులు కంటిన్యూ అయినాయి తప్పితే కొత్తగా పదవులు లేదు. ఎట్లా ఇంకోటి కూడా చెబుతా ఉన్నా, దాడి చేసిన వాళ్ళకి పదవులు అనేది మీ పార్టీ సంస్కృతి. ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చావు నువ్వు. ఆ రోజు మంత్రి పదవి ఇచ్చావు నువ్వు. దాడి చేస్తేనేగా, లేకపోతే జోగి రమేష్కి ఆడి నుంచి వచ్చేది ఒక ఎమ్మెల్యే, ఆయనకి మంత్రి పదవి ఇచ్చావు. అట్లాగే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, వాళ్ళని నువ్వు అరెస్ట్ కూడా చేయలేకపోయావు. ఆ రోజు దాడి చేసిన వాళ్ళని మీ అధికారంలో ఉండి, అట్లాగే మీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళందరినీ మొత్తం మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉండి కేసులు పెట్టి అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఏది దాడి జరిగిన 15 రోజుల్లోనే అందరు నిందితుల్ని గుర్తించి ఎఫ్ఐఆర్ కట్టేసి 41 నోటీసులు ఇచ్చి వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. ఇంతవరకు
ఏది నీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి 41 నోటీస్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. మా ప్రభుత్వం అది వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం తప్పితే. కాబట్టి తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు. ఇంకోటి కూడా చెబుతా ఉన్నా, నీ అంబటి రాంబాబు నీ ముఖం చూసి నువ్వు పెద్ద జోకర్ అని చెప్పి తెలుగు ప్రజలు నమ్ముతా ఉంటారు. జోకర్ అంటారు ఏందండి? అసలు పెమ్మసాని గారికి వార్నింగ్ ఇస్తుంటే ఓ పక్కన అంబటి రాంబాబు గారిని ముట్టుకొని మీరు జోకర్ అంటారేంది? పెమ్మసాని గారు 2029లో ఓడిపోగా ఎన్నికల కౌంటింగ్ మొదలవ్వగానే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అమెరికా పారిపోతాడు, ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి నేను తేలుస్తాను, ఒక్కొక్కరు కట్టున్నర పెడతానని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తుంటే మీరు జోకర్ అంటారు ఏంది అసలుకి? అదే చెబుతున్నా మాట. ఎందుకు చెబుతున్నా అంటే జోకర్ వేషాలు వేస్తున్నావు నువ్వు. మా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విమర్శించే స్థాయి కాదు నువ్వు సరిపోవు. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెబుతున్నా అంటే గట్టిగా నువ్వు 89లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశావు. అక్కడ ప్రజలు చిత్కారం కొడితే మళ్ళీ ఇంకోసారి పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయి వచ్చావు. మళ్ళీ 2019లో నువ్వు తిప్పలు పడ్డావు. అన్ని సంవత్సరాలు దాదాపు 30 ఏళ్ళు నీకు ఏ పదవి లేకుండా తిరిగావు, ఊరినే పట్టుకొని తిరిగావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దయచల్చి సామాజిక వర్గాంశంగా సత్యనపల్లిలో నీకు టికెట్ ఇచ్చాడు. 2019 నుంచి 24 వరకు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు నీకు. ఇస్తే ఆ సత్యనపల్లి ప్రజలు కూడా నిన్ను కొట్టారు. ఒకసారి గెలిచావు, రెండోసారి కొట్టారు నిన్ను. కొట్టి తరివేస్తే నువ్వు వచ్చి గుంటూరులో పడ్డావు. గుంటూరులో పడి మా నాయకుడిని తిడితే ఇక్కడ ప్రజలు కూడా నిన్ను కొట్టారు. కొట్టారని చెప్పి తెలిసే నువ్వు ఈ డ్రామా వేసావు, రాజకీయ డ్రామా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టి నీ ఇంటి మీదకి వచ్చేట్టు చేసుకొని నువ్వు రాజకీయ మనుగడ కోసం, ఎక్కడ నీ రాజకీయ జీవితం సమాప్తి అయిపోతుందనే ఉద్దేశంతో నువ్వు హైప్లోకి రావాలని చెప్పి, రాజకీయంగా ఉండాలని చెప్పి నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు. ఇప్పుడు ఒకటే చెబుతా ఉన్నావు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనే వ్యక్తి 30 సంవత్సరాల పాటు రాజకీయం చెయ్యాలి, గుంటూరు ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విడిచి వెళ్ళేది లేదు. గెలిచినా ఓడినా అనేది సమస్య లేదు, ప్రసక్తే లేదు. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ ఆయనకి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా సీటు కేటాయించిందో ఆ రోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, గుంటూరు వైపు చూసింది. ఎవరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీల్లోనే ధనవంతుడు. ఆయన అన్ని సంస్థలు కూడా ఎందుకు వచ్చాడు ఇక్కడికి? గుంటూరు ఎందుకు వచ్చాడు? ప్రజా జీవితం, ప్రజాసేవ చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఎలక్షన్ జరగకముందే ఆయన గెలిచేశారు, ప్రజల మనసు గెలిచారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంచి. మీరు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి రాజకీయ జీవితంలో ఎంటర్ అయ్యి మంత్రి పదవి పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఫస్ట్ సారి మంత్రి అయ్యి మంత్రి గెలిచి, ఎంపీగా గెలిచి మంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన కూడా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఇక్కడ నీకు తెలుసో తెలియదో ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఆయన నీలాగా పారిపోయే ప్రసక్తి లేదు. ఆయన పోడు. ఆయన ఓటమి కూడా ఎరగని మనిషిగా మేము అందరం కూడా స్థిరపడ్డాం. ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయ జీవితంలో ఆయన ఎన్నిసార్లు పోటీ చేసినా ఇప్పుడు నేను రాసిస్తా ఉన్నాను. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అంటూ ఉంటే మన ఇద్దరం, ఆయన ఓడిపోయినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాం. నువ్వు ఎక్కడికి రమ్మన్నా సరే, నువ్వు ఏం చేయమన్నా నేను చేస్తా. నువ్వు ఆ రోజు చెప్పా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఓడిపోడు, ఆయన పోటీ చేసినప్పుడల్లా గెలుస్తాను, నేను రాస్తా. ఏమన్నా పందెం ఉంటే కాసుకుందాం, అంబటి గారు మీరు కాసుకుందాం. ఆయన ఓడిపోడు, ఆయన గుంటూరును వదిలి వెళ్ళిపోయే ప్రసక్తే లేదని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నాను.